Hello, my dear students. Welcome to Vedanta Telangana 9, 10, 10. This is Gayatri Patel. So, students, మనకి క్లాస్ 10 స్టూడెంట్స్ క్లాస్ 10 అనే కాదు 9 అందరికీ కూడా హాలిడేస్ వచ్చేస్తాయి. దాంతో పాటు ఇంకొక న్యూస్ కూడా వచ్చింది ఏంటంటే ఎగ్జామ్ ఇలా హాలిడేస్ అయిపోతాయో లేదో మనకి S7 ఎగ్జామ్ స్టార్ట్ అవుతాయి. సో ఇప్పుడు మన చేతిలో రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి హాలిడేస్ ని బాగా ఎంజాయ్ చేసి దాని తర్వాత స్కూల్కి వెళ్ళిన తర్వాత టెన్షన్ పడ్డాం. రెండోది ఈ హాలిడేస్ లో కూడా మనకున్న టైం ని కొంచెం ఎగ్జామ్స్ కోసం లేకపోతే ప్రిపరేషన్ కోసం పెట్టుకొని ఫైనల్ మన రాసే ఎగ్జామ్ వరకు కూడా కొంచెం పీస్ఫుల్ గా హ్యాపీగా రాసేయడం. ఓకే, ఈ రెండిట్లో మీరు ఏది బెస్ట్ అనిపిస్తుంది? కొంచెం కష్టమైన పర్లేదు, సెకండ్ దే బెస్ట్ అనిపిస్తుంది కదా. ఎందుకంటే ఇప్పుడు మనం ఎంత ఎంజాయ్ చేసినా కూడా ఎగ్జామ్ లో పడే ఆ టెన్షన్ ని భరించడం కొంచెం కష్టం అవుతుంది. అండ్ దట్టు ఇప్పుడు హాఫ్ సిలబస్ కి ఇంత టెన్షన్ ని మనం తీసుకొని ఫైనల్ ఎగ్జామ్స్ వరకు వెళ్ళాలంటే అది ఇంకా భయంకరంగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మన హాలిడేస్ లో మనం కాంప్రమైజ్ అవ్వద్దు. మన ఫన్ టైం మనకు ఉండాలి, ఫ్యామిలీ టైం ఉండాలి, ఎంజాయ్ చేయాలి, ఫెస్టివల్స్ అనేది సెలబ్రేట్ చేసుకోవాలి. దాంతో పాటుగా మన సిలబస్ ని ఫినిష్ చేద్దాం. అండ్ ఎట్ ద సేమ్ టైం ఎగ్జామ్ కి కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ని, మోడల్ పేపర్స్ ని, వీటన్నిటిని కూడా చూసుకుందాం. బట్ ఇదంతా ఎలా మ్యామ్? మనకున్నదేమో 24 hours టైమే కదా. ఈ ఓన్లీ 24 hours లో వీటన్నిటిని ఎలా కవర్ చేయాలి? సో దానికోసమే ఒక స్మాల్ అండ్ క్యూట్ ప్లాన్ తీసుకొచ్చాను. సో వీడియోని ఇంటి వరకు చూడండి, ఎక్కువసేపు ఉండదు. సో ఫాస్ట్ గా మనం ఈ ప్లాన్ ని డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ వన్ ఏంటంటే మనకి మార్నింగ్స్ నువ్వు ఈ టైంకే లేవాలి అని నేనేం చెప్పట్లేదు. ఐడియల్ టైం వచ్చేసి 7 to 10 మధ్యలో. మార్నింగ్స్ మనం లేవగానే ఎట్లా ఉంటది అంటే ఫోన్ అప్పుడే 100% ఛార్జింగ్ నుంచి బయటికి తీసిన తర్వాత ఫోన్ ఎలా పనిచేస్తుందో మన బ్రెయిన్ కూడా అట్లాగే ఉంటది. ఫుల్లీ ఛార్జ్డ్ ఉంటుంది మన బ్రెయిన్ అండ్ అలాగే రిఫ్రెష్డ్ గా ఉంటది. కాబట్టి నువ్వు ఏదైనా చదవడం స్టార్ట్ చేసిన వెంటనే కూడా మన బ్రెయిన్ లోకి ఎక్కి కూర్చుంటుంది. కాబట్టి ఇంత బ్రెయిన్ అంత పవర్ మోడ్ లో పనిచేస్తున్నప్పుడు మనకి ఎలాంటి టాపిక్స్ ని మన బ్రెయిన్ లోకి ఎక్కించాలి అని అంటే మనకి మ్యాథ్స్ కి సంబంధించిన న్యూమరికల్స్ ఉంటాయి. కొన్ని ప్రాబ్లమ్స్, సింప్లిఫికేషన్స్, మెథడ్స్ అవి అర్థం కావు. సో వాటిని ప్రాక్టీస్ చేయండి. ఇంకొక విషయం ఏంటంటే మనకి కొన్ని కాన్సెప్ట్స్ లైక్ అది నువ్వు సోషల్ తీసుకో, లేకపోతే ఇంగ్లీషే కానీ, లేకపోతే అది సైన్సే కానీ, ఏ సబ్జెక్ట్ అయినా కానీ కొన్ని చాప్టర్స్, కొన్ని కాన్సెప్ట్స్ మనకి అర్థం కావు. అలాంటి వాటిని నువ్వు ఎగ్జామ్ ముందర కూర్చొని బట్టే బదులు ఇప్పుడే కూర్చొని అర్థం చేసుకోవడానికి ట్రై చేయి. మార్నింగ్స్ ఆర్ ద బెస్ట్ టు అండర్స్టాండ్ ద న్యూ థింగ్స్. అండ్ అలాగే నువ్వు ఇప్పుడు మార్నింగ్ లేచి కూర్చొని కూడా ఇంత మంచి ప్రీషియస్ వాల్యుబుల్ టైంలో కూడా నువ్వు మగ్గప్ చేయడం స్టార్ట్ చేసావు అని అంటే మేబీ నువ్వు చదివింది ఆ ఒక్క రోజుకు, ఆ తర్వాత రోజుకు గుర్తుంటదేమో. దాని తర్వాత మళ్ళీ ఎగ్జామ్స్ అప్పుడు ఇప్పుడు ఎంత టైం స్పెండ్ చేసావో అప్పుడు కూడా అంతే టైం స్పెండ్ చేసి మగప్ చేయాల్సి ఉంటుంది. సో డోంట్ మగప్. ఇప్పుడే అలవాటు చేసుకోకండి. అని తర్వాత చేసుకోవచ్చా? నో, అది కూడా కాదు. అండ్ దాని తర్వాత వన్స్ మీరు ఈ చదవాలనుకున్న మార్నింగ్ సెగ్మెంట్ టాస్క్లు ఏవైతే అయిపోయినాయో అవి 9:30, 10 వరకు అయిపోయేలా చూసుకోండి. అండ్ నౌ ఇప్పుడు ఇంకా మనము మన రూమ్ దాటి బయటకు వచ్చి హ్యాపీగా ఫ్రెష్ అప్ అవ్వడము, లేకపోతే స్నాక్స్ తినడం, అండ్ మన ఇంట్లో సిబ్లింగ్స్ ఉంటే వాళ్ళతో ఆడుకోవడం, ఇలా ఒక షార్ట్ బ్రేక్ తీసుకోండి. అండ్ ఈ టైంలో మీరు ఈవెన్ మీ బాడీని స్ట్రెచ్ కూడా చేయొచ్చు. ఎందుకంటే అప్పటిదాకా కూర్చొని చదివి ఉంటారు అండ్ బ్రెయిన్ కొంచెం అలసిపోయి ఉంటుంది. కాబట్టి ఈ స్ట్రెచింగ్స్ వల్ల అండ్ అటు ఇటు ఇంట్లో వాళ్ళతో కొంచెం మింగిల్ అవడం వల్ల బాడీ ఫ్రెష్ గా ఉంటుంది అండ్ అలాగే మైండ్ కూడా రిఫ్రెష్ అవుతుంది. సో దాట్ మళ్ళీ మీరు ఎప్పుడైనా కూర్చొని దాని తర్వాత ఇప్పుడు నెక్స్ట్ చదివే టాస్క్లు ఏవే సెగ్మెంట్ లో నువ్వు చదివే విషయాలన్నీ కూడా నీకు అర్థమవుతాయి. సో దాని తర్వాత బ్రేక్ తర్వాత ఏం చేయాలి? మార్నింగ్ నువ్వు ఏదైతే చదివావో దానికి సంబంధించిందే కానీ, లేకపోతే దాని ముందు రోజుకి సంబంధించిందే కానీ మోడల్ పేపర్స్ తీసుకో. ఆరల్ శాంపిల్ పేపర్స్ కానీ మోడల్ పేపర్స్ ఉంటాయి. అవి కూడా దొరకలేదు అని అంటే మనకి నెట్ లో ఓల్డ్ అని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉంటాయి, క్వశ్చన్ పేపర్స్ కూడా దొరుకుతాయి. వాటన్నిటిని ప్రాక్టీస్ చేయి. ఎలా ప్రాక్టీస్ చేస్తావు? నీకు ఇప్పుడే ఆ పేపర్ నీకు ఇప్పుడే చేతికి వచ్చింది, నువ్వు స్కూల్లో కూర్చున్నావు అండ్ నీ ముందర టైమర్ ఉంది, 3 గంటలు మాత్రమే నీకు ఉంది. అలాంటప్పుడు నువ్వు ఆ పేపర్ ని ఎలా సాల్వ్ చేస్తావో ఇక్కడ కూడా మాక్ టెస్ట్లని కానీ మోడల్ పేపర్స్ ని కానీ శాంపిల్ చేసినప్పుడు అదే రకంగా చెయ్యి. ఎందుకు? నీకు ఇక్కడ 2 లాభాలు ఉంటాయి. ఒకటి, టైం మేనేజ్ చేసుకోవచ్చు. నువ్వు ఎగ్జామ్ లో ఇప్పుడు ఒక 2 మార్క్స్ క్వశ్చన్ కి, నువ్వు 2 మార్క్స్ వచ్చే క్వశ్చన్ కి ఎంత టైం స్పెండ్ చేయాలో దానికన్నా డబుల్ టైం స్పెండ్ చేస్తే నెక్స్ట్ వచ్చే సెగ్మెంట్ ఎస్ఏ క్వశ్చన్స్ కి నీకు అంత టైం ఉండదు, లేకపోతే పార్ట్ బికి నువ్వు టైం స్పెండ్ చేయలేవు. కాబట్టి దేనికి ఎంత కావాలో అంతే టైంని యూటిలైజ్ చేయండి. ఇది ఎప్పుడు నీకు తెలుస్తుంది అంటే నువ్వు ఎప్పుడైతే ఎగ్జామ్ లాగా రాస్తావో అప్పుడు మాత్రమే తెలుస్తుంది. చాలా మంది స్టూడెంట్స్ కి పేపర్ ఇవ్వగానే వాళ్ళు ఏం చేస్తారు, ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ అని క్వశ్చన్ వెతుక్కుంటూ వాటిని స్టడీ మెటీరియల్ ఓపెన్ చేసి చదువుతూ స్టార్ట్ చేస్తారు. అది కాదు. శాంపిల్ పేపర్స్ ని అండ్ మోడల్ పేపర్స్ ని వాడాల్సిన పద్ధతి ఏంటంటే నువ్వు దాన్ని ఒక ఎగ్జామ్ లాగా కన్సిడర్ చేసి రాయి, అప్పుడే నీకు మార్క్స్ వస్తాయి. అండ్ టైం మేనేజ్మెంట్ ఒకటి దొరుకుతుంది లేదు ఫైనల్ ఎగ్జామ్ లో. ఇంకొక పాయింట్ ఏంటంటే
నువ్వు ఇప్పుడు ఎగ్జామ్ రాసినప్పుడు నువ్వు నీ ఓన్ నాలెడ్జ్ రాస్తున్నప్పుడు మిస్టేక్స్ పోతాయి. ఆ పేపర్ని నువ్వు ఎవాల్యుయేట్ చేసుకొని నోట్స్ పక్కన పెట్టుకో, నీ పేపర్ పక్కన పెట్టుకో, ఎక్కడెక్కడ తప్పు రాసావు వాటన్నిటిని చూసుకో. అండ్ నీ తప్పులు నువ్వు మిస్టేక్స్ నువ్వు అనలైజ్ చేసుకొని రేపు పొద్దున మళ్ళీ ఎగ్జామ్ రాసేటప్పుడు అవన్నీ రిపీట్ చేయకు. దీనివల్ల నీకు చాలా మార్క్స్ బెటర్ అవుతాయి. స్టార్టింగ్ లో నువ్వు నోటీస్ చేయకపోవచ్చు, కానీ మెల్లిమెల్లిగా నీ అలవాటు నువ్వు అలవాటు చేసుకుంటే, ఈ ప్రాసెస్ నువ్వు అలవాటు చేసుకుంటే రేపు పొద్దున నీ ఫ్రెండ్కి నీకు చాలా డిఫరెన్సెస్ చూస్తావు. ఓకే. అండ్ దీని తర్వాత మనకి ఆఫ్టర్నూన్స్. సో ఇక్కడ ఇదేంటి టైం, నేను ఐడియల్ టైం ఇచ్చేసాను, దట్ 11 to 1 వరకే అయిపోతుంది. సో అది మనకి ఆఫ్టర్నూన్ టైం. ఆఫ్టర్నూన్ టైంలో నువ్వు ఒక 1 hour రెస్ట్ తీసుకో, కాసేపు లంచ్ చేయి, అటు ఇటు తిరుగు, అండ్ ఒక చిన్న నాపే. మరి గంటలు పడుకోవద్దానా, మినిమం 15 to 20 minutes ఆర్ ఎనఫ్. అండ్ ఇట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ హెల్త్. అంతేగాని నాకు మధ్యాహ్నం నిద్ర రాదు, లేకపోతే నేను దసరా హాలిడేస్ లో పడుకోవడం స్టార్ట్ చేస్తే నాకు స్కూల్ స్టార్ట్ అయిన తర్వాత ఇబ్బంది అవుతుంది, అలాంటివి ఏమీ అపోహలొద్దు. కేవలం మనకు ఉన్నది 10 రోజులే కాబట్టి జస్ట్ ఒక హ్యాపీ హెల్తీ న్యాప్ ఇది. ఓకే. దాని తర్వాత లేచి ఇప్పుడు మనం మధ్యాహ్నం తిన్నాము, అప్పుడే పడుకొని లేచాము. ఇప్పుడు ఏముంటది, మన మైండ్ కొంచెం డల్ గా ఉంటది. ఓకే. అప్పుడు ఏం చేస్తావు నువ్వు, ఇప్పుడు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లేకపోతే నీకు రాని సబ్జెక్ట్ ముందర పెట్టుకుంటే మొత్తానికే ఇంట్రెస్ట్ పోతుంది. అప్పుడు ఏం చేయాలి నువ్వు, ఈజీ సబ్జెక్ట్స్, అదే నాకు ఇది ఈజీ, నేను ఎప్పుడు అడిగినా చెప్పేస్తాను, నిద్రలో లేపు అడిగినా కూడా చెప్పేస్తాను అనే సబ్జెక్ట్స్ ఉంటాయి కదా, అలాంటి సబ్జెక్ట్స్ ని రివైజ్ చేయి. లేదంటే లాంగ్వేజెస్ ఉంటాయి, లాంగ్వేజెస్ లో కథల్లాగా స్టోరీస్ ఉంటాయి, అది ఇంగ్లీష్, హిందీ, తెలుగు ఏదైనా కానీ ఇవి చదవడం స్టార్ట్ చేయి. సో దాట్ నీకు అక్కడ సిలబస్ కవర్ అయితే మళ్ళీ నువ్వు వీటిని చదవడానికి మళ్ళీ స్పెషల్ టైంని తీయాల్సిన పని లేకుండా నువ్వు నార్మల్ గా ఫోకస్ చేసినా కూడా నాకు అర్థమైపోతుంది అనే టైంలో వీటిని కవర్ చేస్తే టైం సేవ్ అవుతుంది. ఇంకొక పాయింట్ ఏంటంటే షార్ట్ నోట్స్. చాలా మంది హాలిడేస్ లో షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకుంటారు. సో నువ్వు ఈ టైంలో కలర్ఫుల్ గా పెన్స్ లేకపోతే ఈ డయాగ్రామ్స్ వీటన్నిటిని యూస్ చేసుకుంటూ షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు. మనకి ఏదైనా ఇష్టమైన పని లేకపోతే కొంచెం క్రియేటివ్ గా పని చేస్తున్నప్పుడు నిద్ర రాదు, కావాలంటే ట్రై చేయండి. ఇది మధ్యాహ్నాలు ట్రై చేస్తే ఇంకొంచెం బెటర్. అండ్ అలాగే లాంగ్వేజెస్ పైన, ఎందుకు లాంగ్వేజెస్ అన్నానంటే ఇప్పుడు లాంగ్వేజెస్ లో నేను ఏదో 4 లెసన్లు చదివేయాలి అది కాదు నేను చెప్పేది. గ్రామాటికల్ మిస్టేక్స్ లేకుండా ఒక 10 నిమిషాలు తెలుగు డిక్టేట్ చేయించుకుని రాయి, హిందీని డిక్టేట్ చేయించుకొని రాయడం, లేకపోతే ఇంగ్లీష్ లో స్పెల్లింగ్స్ లేకపోతే వొకాబులరీ ప్రాక్టీస్ చేయడం, ఇలాంటివి ప్రాక్టీస్ చేయండి. లాంగ్వేజెస్ పైన ఫోకస్ చేయడం అంటే ఈ ఏరియాలో ఫోకస్ చేయండి. సో దట్ మీ ర్యాంక్స్ ఇంకా కొంచెం బెటర్ అవుతాయి. అండ్ దెన్ ఇక్కడ మనకి 4 to 5 వరకు మనం ఇక్కడ ఆక్యుపై అయిపోయిన తర్వాత మళ్ళీ ఈవినింగ్స్. సో అఫ్ కోర్స్ బతుకమ్మ ఫెస్టివల్ ఉంటుంది మన తెలంగాణ స్టూడెంట్స్ అందరికీ. మన ఇంట్లో మమ్మీ, అక్క వీళ్ళందరూ కూడా ఇంట్లో చిన్న చిన్న బతుకమ్మలు పెట్టుకుని చుట్టూ తిరుగుతూ ఆడుకుంటుంటారు, లేదంటే చాలా పలారాలు చేసుకుంటూ ఉంటారు, చుట్టాలు వస్తారు. సో ఇది హంగామా ఉంటుంది. అఫ్ కోర్స్ ఈవినింగ్స్ కూడా కూర్చొని డెడికేటెడ్ గా చదవండి అని చెప్పట్లేదు, బట్ పొద్దున్న నుంచి నువ్వు డేని ప్రొడక్టివ్ గా యూజ్ చేసావు కాబట్టి ఈవినింగ్స్ నువ్వు ఎంజాయ్ చేయొచ్చు. హ్యాపీగా ఫ్యామిలీతో స్పెండ్ చేయి, ఆడుకో, తిరుగు, ఫోన్ చూడు, లేకపోతే మొబైల్ చూడు, సినిమాలు ఏవైనా నీకు కావాల్సింది చేసేసుకో. బట్ దాని తర్వాత నువ్వేం చేయాలంటే నైట్ పడుకునే కనీసం 1 hour ముందు, అంటే నువ్వు ఒకవేళ 10కి పడుకుంటున్నావా దానికి 1 hour ముందు 9 నుంచి 10 వరకు నువ్వు పొద్దు నుంచి ఏం చదివావు అది ఒకసారి రివైజ్ చేసుకో. అండ్ ఏమేమి రాసావు ఆ రివైజ్ చేసుకునే దాంట్లో ఏం చూసుకోవాలి, నేను మెయిన్ గా ఏవే పాయింట్లు చదివావు అదంతా కాదు, ఇంపార్టెంట్ కీ పాయింట్స్ ఏంటి, డెఫినేషన్స్ ఏమైనా నేర్చుకున్నావా, అండ్ అలాగే ఫార్ములా షీట్. మనకి మ్యాథ్స్ కానీ ఫిజిక్స్ సైన్స్ నుంచి ఫార్ములా షీట్స్ ఉంటాయి. సో ఫార్ములాస్ ని రివైజ్ చేసి ఆ రోజుకి ఇంకా దాన్ని ఎండ్ చేసేయి. ఓకే. సో ఇది మనకి ఒక డేలో నువ్వు కంప్లీట్ గా ప్రాపర్ గా ప్లాన్ చేసుకుంటే నువ్వు ఈ ప్లాన్ ని కంప్లీట్ కన్సిస్టెంట్ గా 10 days ఫాలో అవ్వాలి. ఎప్పటి వరకు అయితే మనకి అఫ్ కోర్స్ దసరా ఒక్క రోజు తీసేసి మిగిలిన డేస్ అన్నిటిని ఫాలో అవ్వండి. అండ్ అట్ ద సేమ్ టైం చదివేటప్పుడు గంటలు కూర్చొని చదవకుండా మధ్య మధ్యలో బ్రేక్స్ తీసుకోండి. అది అరగంట లేకపోతే 45 నిమిషాలకు మించి ఉండొద్దు. అండ్ మధ్యాహ్నం లంచ్ బ్రేక్ ఓకే, కానీ ఈ మిడిల్లో చదివే సెగ్మెంట్స్ లో బ్రేక్ మరీ ఎక్కువగా ఉంటే కూడా మనకి ఇంట్రెస్ట్ పోతుంది, చాలా వాటి మీదకి మనం డైవర్ట్ అవుతాం. అది ఎక్కువగా ఉండకుండా చూసుకోండి. అండ్ అఫ్ కోర్స్ షార్ట్ బ్రేక్స్ ఆర్ మ్యాండేటరీ. ఇంకొక విషయం నాన్న, మనకి బై ది ఎండ్ ఆఫ్ ది హాలిడేస్ మీ దగ్గర ఐదర్ సమ్మరీ నోట్స్ కానీ లేదంటే షార్ట్ నోట్స్ కానీ మిగిలేలా చూసుకోండి. ఎందుకంటే ఎగ్జామ్ టైంలో నువ్వు మళ్ళీ టెక్స్ట్ బుక్ పట్టుకొని చదివే అవసరం లేకుండా ఉంటుంది అండ్ టైం చాలా సేవ్ అవుతుంది. నువ్వు ఇక్కడ స్పెండ్ చేసే ప్రతి ఒక్క మినిట్ అక్కడ ఫైనల్ గా ఎగ్జామ్స్ ముందర సేవ్ అవుతుంది. అది చాలా ఇంపార్టెంట్. ఎంత ఇంపార్టెంట్ టైం అనేది మీకు తెలుసు కాబట్టి దీని మీద ఫోకస్ చేయండి. అండ్ మోర్ ఓవర్ ఎంతసేపు హాలిడేస్ అంటే కూర్చొని చదవాలి, ప్రిపేర్ అవ్వాలి, హాలిడేస్ తర్వాత ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి మళ్ళీ అంతే డెడికేటెడ్ గా చదవాలి, ఇదంతా అవసరం లేదు.
హాలిడేస్లో మన టైం, మన పర్సనల్ టైం మనకు ఉండాలి, మన ఫ్యామిలీ టైం మనకు ఉండాలి, ఎట్ ద సేమ్ టైం స్టడీస్కి కూడా టైం తీసుకోవాలి. సో హాలిడేస్ అంటే కేవలం స్టడీస్ మాత్రమే కాదు, స్టడీ ఉండాలి, ఫన్ ఉండాలి, అండ్ దాని తర్వాత రిఫ్రెష్మెంట్స్ కూడా ఉండాలి. ఇవన్నీ కలిస్తేనే హాలిడేస్ అంటాము. అండ్ గైస్ ఇలాగే పాటిస్తారు, అండ్ అలాగే మీ S7 ప్రిపరేషన్తో పాటు ఈ మీ ఎంజాయ్మెంట్ అండ్ అలాగే ఈ రెస్ట్ రిఫ్రెష్మెంట్ కూడా అవుతారని అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా క్రియేటివ్గా చేయాలనుకుంటే, ఏమైనా ఎగ్జామ్ రిలేటెడ్ క్వైరీస్ ఉంటే డూ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. అండ్ అలాగే సబ్స్క్రైబ్ టు వేదాంత తెలంగాణ 9th and 10th అండ్ స్టే ట్యూన్డ్.